హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలకు మరి మన యాప్లో మంచి ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి జస్ట్ 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో కోర్స్ అందజేస్తున్నాము. రానున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోర్సు కేవలం 299కే 1 ఇయర్ కోర్స్ అందుబాటులో ఉందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా జస్ట్ 399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. అవే కాకుండా సిడిపి ఉద్యోగాలకు సంబంధించి ఏపీ లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. మరి మరి అన్ని కోర్సుల పైన జస్ట్ 499 రూపీస్కే 1 ఇయర్ ఆఫర్ అయితే అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి ముందుగా డెమో చూడండి. డెమో చూసి తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో రెండు కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూద్దామండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగులను వంచడమే అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. అనాలోచిత విధానాలతో యువత భవిత చింద్రమంటూ పదవీ విరమణ వయస్సు పెంపుపై ఈశ్వరయ్య గారు స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ వయోపరిమితిని పదే పెంచడం నిరుద్యోగ యువతను వంచడమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు విమర్శించారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో యువత జీవితం అస్తవ్యస్తంగా మారిందన్నారు. అధికారంలోకి రాగానే తమకు అనుకూలమైన శాఖల్లో తమకు నచ్చిన వారిని పదవులు ఇచ్చుకుంటూ పదవీ విరమణ వయస్సు పెంచుకుంటూ పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరి అనాలోచిత వైఖరితో నిరుద్యోగుల భవిత ఛిద్రం చేస్తున్నారని ఈశ్వరయ్య దుయ్యబడ్డాడు. విద్యుత్ రంగంతో పాటు రాష్ట్ర సచివాలయము, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తుందని ఇక్కడ మరి ఎద్దేవా చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా ఇక్కడ కోరడం అయితే జరిగింది. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, టెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మంత్రి లోకేష్ హామీ మేరకు కొత్త డిఎస్సి కూడా ప్రకటించాలని ఇక ఈశ్వరయ్య గారు అయితే డిమాండ్ చేయడము జరిగిందండి. ఇక్కడ చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు లేక చాలా అస్తావ్యస్తలు పడుతున్నట్లయితే మరి ప్రభుత్వము పదవి విరమణ వయసును పెంచి ఇంకా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు లేకుండా చేయడం అయితే మరి దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చర్యలు మరి మానుకొని మరి నిరుద్యోగులకు ఖచ్చితంగా మంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని అయితే మన తరపున ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాను. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ 30న చలో విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ అధ్యక్షతన శనివారం గూగుల్ మీటింగ్లో ఈశ్వరయ్య పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని, ప్రతి నిరుద్యోగి కనీసం 3,000 భృతి చెల్లిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఎన్నికల హామీలు తూచా తప్పకుండా అన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయాలని అయితే ఇక్కడ కోరడం జరిగింది. మరి ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకేనా? మరి ఇదండి ఈ యొక్క అప్డేట్. ఇంకొక అప్డేట్ చూసినట్లయితే పశు వైద్యంలో శంకర్ దాదాలు 2024లో 1896 ఏహెచ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ.
నకిలీ సర్టిఫికెట్లతో 1500 మంది ఏహెచ్ఏలు మూగజీవుల ప్రాణాలతో చెలగాటము. నకిలీ ఏహెచ్ఏలపై ప్రభుత్వం నివేదిక అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఉంది. చాలా రోజులుగా ఇదైతే మరి వస్తూనే ఉందండి. నకిలీ సర్టిఫికెట్లతో 1500 మంది ఏహెచ్ఏలు మూగజీవాల ప్రాణాలతో చెలగాటం. నకిలీ ఏహెచ్ఏలపై ప్రభుత్వానికి నివేదిక అంటూ ఇక్కడైతే తెలియజేశారు. తీగలాగితే డొంక కదిలిన చందాన గత సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులు సలహాదారులే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ కార్యకర్తలతో నింపేశారు. ఊరు పేరు లేని యూనివర్సిటీ డిప్లొమాలతో అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెట్టారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్ని అర్హతలు కలిగిన యువతకు మొండి చేయి చూపి మామూలు మత్తులో అనర్హులను అందలమెక్కించి చేతులు దులుపుకున్న దందాపై రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ పూర్తి వివరాలతో నివేదిక రూపొందించింది. మరి మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శంకర్ దాదాల నివేదిక పరిష్కారం కోసము సీఎంలో ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి నోటిఫికేషన్లో ఏముంది? రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్యంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2023 నవంబర్ 20న మరి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధానంగా ఉద్యోగం చేపట్టిన ఏహెచ్ఏలు గ్రామీణ ప్రాంతాల్లోని పశు వైద్యశాలలకు అనుబంధంగా మూగజీవాలకు వైద్యం అందించేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. దీనిలో 1896 ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లా నుంచి 473, చిత్తూరు జిల్లా నుంచి 100, కర్నూలు జిల్లా నుంచి 252, కడప జిల్లా నుంచి 210, నెల్లూరు జిల్లా నుంచి 143, ప్రకాశం నుంచి 177, గుంటూరు జిల్లా నుంచి 229, కృష్ణా నుంచి 120, పశ్చిమ గోదావరి నుంచి 102, తూర్పు గోదావరి నుండి 15, విశాఖపట్నం నుంచి 28, విజయనగరం నుంచి 13, శ్రీకాకుళం జిల్లా నుంచి 34 మరి పోస్టు భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 150 మార్కులకు ప్రశ్నపత్రం అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆయా ఉద్యోగాలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన 2 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్స్ లేదా డైరీ లేదా పౌల్ట్రీ విభాగాలలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్, బీఎస్సీ డైరీ సైన్స్, మరి ఎంఎస్సీ డైరీ సైన్స్, బీఎస్సీ డైరీ టెక్నాలజీ, ఎస్వి యూనివర్సిటీకి చెందిన డిప్లొమా డైరీ టెక్నాలజీ చదివిన వారు మాత్రమే అర్హులు అని నోటిఫికేషన్లో స్పష్టంగా ప్రకటించారు. అయితే 2024 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి ఫలితాలను ప్రభుత్వము ప్రకటించింది. అయితే ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో కొన్ని వార్డు గ్రామ సచివాలయాల్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లను నియమించారు. మరి ప్రారంభంలో ఆయా ఉద్యోగస్తులు సచివాలయంలో అందుబాటులో ఉన్నారనే విషయం పశుసంవర్ధక శాఖకు తెలియదు. వీరిలో అధిక శాతం ఊరు పేరు లేని యూనివర్సిటీల నుంచి డిప్లొమా సర్టిఫికెట్లను తయారు చేసుకుని అప్పటికప్పుడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఉద్యోగాలు సాధించారు. వీరిలో అనేక మంది క్వాలిఫై మార్కులు కూడా రాలేదు. అయినప్పటికీ అప్పటి వైసీపీ నేతల సిఫారసు మామూలతో అనర్హులకు కూడా పోస్టులు భర్తీ చేశారు. దీనిపై అధిక మార్కులు సాధించి ఉద్యోగాలు రాని దరఖాస్తుదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలు సమీపించడంతో చేసింది లేక కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు మూగజీవాల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు. శంకర్ దాదాలుగా అవతరించారు. గోపాల మిత్రాలుగా పనిచేస్తున్న వారి రికార్డులను పరిశీలిస్తే వారు చదువుకున్నట్లు సర్టిఫికెట్లు తీసుకొచ్చిన సమయంలో గోపాలమిత్ర పేరుతో అదే విభాగంలో గౌరవ వేతనము తీసుకుంటూ నమోదైన దాఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నోటిఫికేషన్లో సూచించిన యూనివర్సిటీల నుంచి కాకుండా ఊరు పేరు లేని యూనివర్సిటీల నుంచి డిప్లొమాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తే ఎటువంటి విచారణ లేకుండా వాటిని ఏ విధంగా ఆమోదిస్తారు అంటూ అప్పటి దరఖాస్తుదారులు ప్రశ్నించడం అయితే జరిగింది. ఎక్కడెక్కడో యూనివర్సిటీ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అర్హతలు కాకుండా వేరే స్టేట్లో కూడా చాలామంది అభ్యర్థులు మరి ఈ కోర్స్ చేసి అప్లై చేశారు. జాబుల్లో కూడా ఉన్నారు. మరి వారందరి పరిస్థితి ఏంటి అనేది ప్రజెంట్ అయితే అగమ్య గోచరంగా మారింది. అదేదో నోటిఫికేషన్ టైంలోనే మరి ఏవైతే నోటిఫికేషన్లో ఇచ్చారో అవే అర్హతలు తీసుకుంటే ఏ యూనివర్సిటీలో చేశారో వారిని తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరిన తర్వాత వారిని మోసగించడమే అవుతుంది. నోటిఫికేషన్ టైంలో అర్హత ఉన్నవారిని కూడా మోసగించడమే కూడా అవుతుందండి. రెండు కూడా చాలా ప్రమాదం. ఇన్ని రోజులు దాదాపు 2 సంవత్సరాలు వర్క్లో ఉన్న వారిని తీసివేయడం కూడా కరెక్ట్.
వారు చేస్తున్నది. అంతేకాకుండా అసలు వారిని తీసుకోవడమే మొదటి తప్పు ఫస్ట్. అర్హత లేని వారిని, అర్హత లేని యూనివర్సిటీ నుంచి తీసుకోవడమే తప్పు. మరి దీనిపైన కోర్టులో ఎలాగూ ఉంది. మరి గౌరవనీయమైన కోర్టు తీసుకునేటువంటి నిర్ణయం పైన వీరి భవితవ్యం ఆధారపడి ఉన్నట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది అప్డేట్ అండి ఈ రోజుకి సంబంధించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో లెట్స్ ప్రిపేర్ ఫర్ జాబ్ క్యాలెండర్ అండి. అది త్వరలోనే మనకు విడుదల చేయబోతున్నారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.